తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పర్వతారోహణ అనేది కేవలం పర్వతాలు ఎక్కడం మాత్రమే కాదని ఇది అత్యంత సాహసంతో కూడిన అద్భుతమైన ప్రక్రియ అని పర్వతారోహకురాలు గొట్టుముక్కల రాణి భీమవరం యూత్ హాస్టల్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ ఆర్ఏటి సత్యనారాయణ అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక భీమవరం యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం వెంకటరామ థియేటర్ కాన్ఫరెన్స్ హాల్లో మౌంట్ ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన మొదటి మహిళ జపాన్ కు చెందిన జుంకో తాబై ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి నేటికి 51 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి మహిళ జుంకో తాబై అని 7 ఖండాల్లో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన మొదటి మహిళని అన్నారు. కార్యక్రమ నిర్వాహకులు చెరుకు రంగసాయి, యూత్ హాస్టల్స్ అసోసియేషన్ కార్యదర్శి కటికిరెడ్డి వెంకటరత్నం మాట్లాడుతూ 1975 మే 16వ తేదీన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారని, ప్రపంచంలో ఎవరెస్ట్ ఎక్కిన మొదటి మహిళగా తన పేరును చరిత్రలో లిఖించుకుందని అన్నారు. బట్టిప్రోలు శ్రీనివాసరావు, గంటా సుందర్ కుమార్ మాట్లాడుతూ ఇటీవలే ఇద్దరు యువకులు పర్వతారోహణ చేయడం అభినందనీయమని అన్నారు. ఈ నెల 24వ తేదీన ఇరువురికి భీమవరంలో అభినందన సత్కార కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. డాక్టర్ ఎస్ సత్యనారాయణ రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎవరెస్ట్ శిఖరం ప్రపంచంలో ఎత్తైన శిఖరం. అది టిబెట్కి నేపాల్కి మధ్యలో ఉంటుంది. 2500 మీటర్లు ఎత్తుంది. దాన్ని టెన్సింగ్ నార్కేని ఆయన మొట్టమొదట అధిరోహించారు. మొదలు ఆడవారిలో ప్రపంచంలో మొట్టమొదట జుంకో తాబై గారు. ఆవిడ జపాన్ దేశానికి చెందినది. ఆవిడ ఎక్కే పరిస్థితి ఎలాంటిదంటే, మనం తాబేలు అనుకుంటాం, తాబేలాగా చక్కగా పాల్గొంటే వెళ్ళిపోతే ఎలాగైతే ఆ విధంగా వెళ్ళింది. ప్రపంచంలో మొట్టమొదటి స్త్రీ. ఆ విధంగానే మన భీమవరం చెందిన ఆవిడ మన ఈవిడి గారు కూడా భూపతి వారి మనకి జూనియర్ తాబై కానీ చెప్పుకోవచ్చు. ఇంత యూత్ హాస్టల్ తరఫున, తర్వాత నేను విజ్ఞాన వేదిక తరఫున ఆవిడ నివాళులు అర్పించడం చాలా ఉదాహరణ. యూత్ అందరూ కూడా ఇటువంటి మౌంటైనరింగ్, రాక్ క్లైంబింగ్ మొట్టమొదటి పెంచుకోవాలి. కానీ చాలా ఉత్సాహపరచట్లేదు. మనం ఎంత ఉత్సాహపరిచినా యూత్ దాంట్లో రావట్లేదు. ఈ కార్యక్రమం తలపెట్టిన మరి సాహసవంతులు ఎంతో మంది భారతదేశంలో ఉన్నారు. తొలి మహిళగా ఆవిడ ఎవరెస్ట్ శిఖరం అధిరోహించడం చాలా గర్వనీయం. మరి ఇటీవల ఒక వారం రోజుల క్రితం డిఎన్ఆర్ ఎన్సిసి గైడ్స్ శిరీష మరియు శిరీష, ఇద్దరు శిరీషల పేర్లు, వాళ్ళిద్దరూ కూడా అధిరోహించి యూత్ లో ఒక వరవ సృష్టించారు. వారికి కూడా ఈ సందర్భంగా 75 మే 16వ తారీఖున మరి మహిళ అయినటువంటి జుంకో తాబై గారు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. అది వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా ఏకైక మహిళగా పేరెంటున్నారు. వారికి మా యూత్ తరఫున, అలాగే శ్రీ విజ్ఞాన వేదిక తరఫున హాస్టల్లో జాయిన్ అయ్యాకనే పరిపూర్ణంగా నా జీవితం సాగిస్తున్నాను. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వెళ్ళాలని చిన్నప్పటి నుంచి ఉండేది. లాస్ట్ ఇయర్ సర్పాస్ వెళ్ళొచ్చాను. అప్పటి నుంచి బాగా బలంగా ఉంది ఎవరెస్ట్ వెళ్ళాలని. ఈ సంవత్సరం ఏమైనా సరే వెళ్ళాలని ఎంక్వైరీ చేసి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ 6000 మీటర్లు ఎత్తున్న బేస్ క్యాంప్ని నేను అధిరోహించి విజయంగా పూర్తి చేసుకుని రాగలిగాను. అందరికీ శంభో ఫౌండేషన్ స్థాపకులైన యోగా గురువులు శ్రీజీ నిర్దేశించిన స్ఫూర్తితో భీమవరం వీరమ్మ చెరువు పార్క్ వద్ద తటవర్తి కిరణ్ ఆధ్వర్యంలో అమావాస్య రోజున అన్నదాన కార్యక్రమం జరిగింది. ప్రతి అమావాస్యకి ఇదే విధంగా 300 మందికి పైగా అన్నదానం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమం వెనుక ఒక యోగ రహస్యం ఉందని తటవర్తి కిరణ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గూడూరి బాలమురళి, సింగంశెట్టి మణికిరణ్, ఒలెట్టి శ్రీనివాస్, సలాది ప్రకాష్, నెల్లూరు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా అన్నదానం పెట్టడం జరిగింది. ఇక్కడ భీమవరంలో వీరమ్మ పార్క్ దగ్గర శంభో ఫౌండేషన్ అనే ఒక ఆధ్యాత్మిక సంస్థ, ఒక యోగ మార్గానికి సంబంధించిన సంస్థ, శ్రీజీ అనే ఒక అతి గొప్ప గురువు యొక్క ఆధ్వర్యంలో అమావాస్య అన్నదానం జరగడం. ప్రతి అమావాస్యకి ఇలాగే అన్నదానం 300 మంది నుంచి 400-500 మంది దాకా కూడా అన్నదానం చేస్తున్నాం. ఇదే వీరమ్మ పార్క్ దగ్గర జరుగుతుందండి. అమావాస్య అన్నదానం అన్నది ఒక చాలా ప్రతిష్టమైన, ఒక చాలా విలువైన అన్నదానంగా చెప్పబడుతుందండి. పితృ దోషాలకి సంబంధించిన ఏ దోషాలు ఉన్నా సరే అమావాస్య రోజు ఎవరైతే అన్నదానం చేస్తూ ఉంటారో వాళ్ళ పితృదోషాలన్నీ కూడా సమసిపోయి వాళ్ళు చాలా ఆనందం వైపు మళ్ళుతారు. అలాగే ఆ రోజు భోజనం చేసిన వాళ్ళు తృప్తి చెంది గనక ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం కూడా వాళ్ళ పితృదోషాలన్నింటినీ సమూలంగా నాశనం చేసి వాళ్ళు చాలా వైభవం వైపు మారతారని మన గురువు గారు శ్రీజీ గారు ఎప్పుడో చెప్పి ఈ రకంగా మన చేత ప్రతి అమావాస్యకి అన్నదానం చేయిస్తున్నారు. ఇక్కడ ఎంతో మంది వచ్చి తింటున్నారు. ఈ అన్నదానానికి ఎంతో మంది డొనేషన్లు ఇస్తున్నారు. ఇది ఒక పెద్ద కార్యక్రమంగా దినదినాభివృద్ధి చెంది ఒక 100 మందితో మొదలెట్టింది. ఇవాళ 500 మంది దాకా కూడా వెళ్ళామండి. అలాగే ప్రతి అమావాస్యకి ఈ చోట అన్నదానం
ఈ రోజున ఇంత దిగ్విజయంగా కంప్లీట్ చేసుకోవడానికి కారణం కిరణ్ అన్నయ్య గారు. కిరణ్ గారి ఆధ్వర్యంలో ఎంత జరుగుతుంది. శ్రీజీ గురువు గారి యొక్క పరిరక్షణలో మేము అందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని శ్రీకాంత్ గురూజీ శంభు ఫౌండేషన్ భీమవరం వారు ఇక్కడ భోజన కార్యక్రమాలని సుమారు 300 నుంచి 400కి పైబడి భోజన వసతిని కల్పించారు. నేను ఈ భోజనాన్ని తృప్తిగా సేకరించాను. చాలా శుభం, సంతోషం, చాలా బాగుంది, రుచికరంగా ఉంది, తింటాకి చాలా చక్కగా ఉంది, ఆనందకరంగా ఉంది. నేనైతే తృప్తిగా భోంచేశాను. నా తోటి సోదరులు సుభాష్ గారు కూడా వచ్చారు. ఆనందదాయకం. శంభు ఫౌండేషన్ వారికి, శ్రీజీ గురుజీ గారికి, భీమవరం పురజనులకు అందరికీ నమస్కారాలు. భీమవరం రాయలంలోని శ్రీ వీరాంజనేయ స్వామి వారి 8వ వార్షిక శ్రీ హనుమత్ జయంతి సందర్భంగా శనివారం అఖండ అన్న సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. మాజీ సర్పంచ్ కోళ్ల అబ్బులు, వైఎస్ఆర్సీపీ భీమవరం నియోజకవర్గ కన్వీనర్ చినిమిలి వెంకటరాయుడు, జనసేన పట్టణ కార్యదర్శి పతి హరివర్ధన్తో పాటు పలువురు నాయకులు, గ్రామ ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రసాదాలు స్వీకరించారు. సందర్భంగా భీమవరం నియోజకవర్గంలో ఆంజనేయ స్వామి వారి, హనుమంత వారి ఆలయాలన్నీ కూడా ఎంతో వైభవంగా భక్తి శ్రద్ధతో పూజ చేయడం జరిగింది. రాయల గ్రామానికి సంబంధించి వీరాంజనేయ స్వామి యాగశిలా విగ్రహం ఆ పశ్చిమలోనే ఇంకా రాజ విగ్రహం లేదు. ప్రతి సంవత్సరం కూడా ఆ స్వామివారికి పూజా కార్యక్రమాలు చేసి అన్న సందర్శన చేయడం అలవాటు. ఈ గ్రామ ప్రజలందరూ కూడా దీనిలో పాల్గొంటారు. హనుమతి సందర్భంగా రాయలూరు గ్రామంలో వించేస్తున్న వీరాంజనేయ స్వామి ఆలయంలో సుమారుగా 7,000 మంది వరకు అన్న సందర్భన జరుగుతుంది. దీనికి రాయలూరు మాజీ సర్పంచ్ సోమరాజు ఆధ్వర్యంలో, అలాగే పెద్దలందరూ సోమరాజు గారు, వినాయకుడు, శ్రీనివాసరావు, అలాగే వివిధ వందలు ఉన్న అందరూ కూడా గ్రామ ప్రజలు పురమతాలకు అతీతంగా రాయలూరు గ్రామంలో ఏ దేవుడి కార్యక్రమం వచ్చేసరి ఎంతో అద్భుతంగా చేసిన గ్రామం రాయలూరు గ్రామం. ఆ స్వామి యొక్క ఆశీస్సులు వివరణ గారికి, ఆంధ్రప్రదేశ్ కి రాయలూరు ప్రజలందరూ కోరుకుంటూ మరొకసారి అమ్మ జయంతి శుభాకాంక్షలు. భీమవరం గునుపూడి గ్రామదేవత శ్రీ ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి దేవస్థానంలో వైశాఖ అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అప్పన ప్రసాద్, అనితా దంపతులచే సహస్రనామ కుంకుమ పూజ, దేవి ఖడ్గమాల పూజ నిర్వహించినట్లు ఆలయ ధర్మకర్తల మండలి, ఆలయ సేవా సంఘం నాయకులు తెలియజేశారు. అనంతరం అన్నసమారాధన నిర్వహించారు. పిల్లలు పుట్టని వారు అమావాస్యకి ఈ ఆలయంలో నిర్వహించే అన్నసమారాధనలో ప్రసాదాన్ని స్వీకరిస్తే సంవత్సరంలోపు పిల్లలు పుడతారని, అలా ఎంతో మందికి సంతానం కలిగిందని అర్చకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాసం అమావాస్య పూజ ఇక్కడ చాలా విశిష్టం. ఇది ప్రతి అమావాస్యకి ఇక్కడ పూజ జరుగుతుంది. కుంకుమార్చన, అభిషేకం, దాని తర్వాత మహానివేదన జరుగుతూ మన భక్తులు అందరికీ ఆ ప్రసాదం విధానంగా ఇస్తారు. ఇక్కడ విశేషం ఏంటంటే పిల్లలు పుట్టిన వాళ్ళు ఎవరైతే అమావాస్య అక్కడ భోజనం చేస్తే వాళ్ళకి వచ్చే సంవత్సరానికల్లా మళ్ళీ పండింటి పెట్టుకొడతాడని ఒక నమ్మకం. ఆ నమ్మకం వాళ్ళు ఎంతోమంది భక్తులు వచ్చి
ఇక్కడ భోజనాలు చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకుని తరించారు. ఈ అవకాశం మాకు ఇచ్చిన కమిటీ పెద్దలకి అందరికీ నేను ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలా పంతులు గారికి మొత్తం అందరికీ కూడా. ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆనంద గ్రూప్ వ్యవస్థాపకులు దివంగత ఉద్దరాజు ఆనందరాజు సతీమణి వెంకటలక్ష్మి నరసయ్య 51వ వర్ధంతి సందర్భంగా 3 రోజుల పాటు మంత్రమహేశ్వరి శ్రీశక్తి పీఠాధీశ్వరి మాతాజీ శ్రీ రమ్యానంద భారతి స్వామిని తిరుపతి వారిచే ఆధ్యాత్మిక ప్రవచనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనంద ఫంక్షన్ హాల్లో లలితాదేవి వైభవం గురించి ప్రవచనం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక శోభతో కొనసాగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మాతాజీ రమ్యానంద భారతి స్వామిని వారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆనంద గ్రూప్ అధినేత యూకే విశ్వనాథరాజు కుటుంబ సభ్యులు మాతాజీని గౌరవంగా సత్కరించారు. ఫౌండేషన్ ప్రతినిధులు డి చంద్రజీ, మంతన వెంకట రఘుపతిరాజు, శ్రీనివాస్, నరసింహరాజు, పైడిరాజు, పుర ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపర. పరమ పూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళ పీఠాధిపతులు మా శ్రీశక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులు నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి పాదపద్మములకు ప్రణమిలుతూ ఆరక్త జిహ్వాం వికటోగ్రదంష్ట్రాం శూన్యాంబరాం సుందర భీషణాంగీం కరత్రిశూలాం గళముండమాలాం కాళీం కరాళీం సతతం భజామి. శ్రీశక్తిపీఠ మూలదేవత అనంత శక్తి స్వరూపిణి మహాకాలస్వరూపిణి అయిన మహిమాన్విత శ్రీ మరకత శక్తి కాళీదేవి పాదపద్మములకు ప్రణమిలుతూ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. జగన్మాత మణిద్వీప అధినాయిక శ్రీరాజరాజేశ్వరి పాదపద్మములకు ప్రణమిలుతూ వారాహి శ్యామల సహితమైనటువంటి శ్రీ రాజరాజేశ్వరి దేవి వైభవానికి సంబంధించిన అంశములను మనం ఈ రోజు నుంచి కూడాను స్మరించబోతూ ఉన్నాం, ప్రస్తావించబోతూ ఉన్నాం. నేను భీమవరానికి రావటం ఇది మొట్టమొదటిసారి, ఇంతకుముందు ఎప్పుడూ రాలేదు, మొట్టమొదటిసారి రావటం జరిగింది. అయితే కొన్ని ఎలా ఉంటాయంటే అనుకుని ప్రణాళికాబద్ధంగా చేసుకునేటువంటి కార్యక్రమాలు, కొన్ని అనుకోకుండా జరిగేటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఈ భీమవరం ప్రయాణం ఈసారి ఇక్కడికి రాక అనేటువంటిది అనుకోకుండా అమ్మవారు పిలిపించినటువంటి ప్రయాణంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకనంటే చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నాం. గత 10-12 రోజులుగా కూడాను అన్ని ప్రయాణాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతా వచ్చావు. మళ్ళీ వచ్చే వారం అంతా మహారాష్ట్ర అంతా ఉంది. ఈ వారం ఎక్కడికి లేకుండా అక్కడే ఉంటే బాగుంటుంది అని మన వాళ్ళు పట్టుబట్టారు. ఎండాకాలము ఎక్కువ సంచారాలు కాకుండా కాస్త ఇక్కడ ఉంటే బాగుంటుంది మాతాజీ వారు అన్నారు. కానీ అనుకోకుండా ఒక వారం రోజుల క్రితం మన శ్రీకాంత్, అతనికి మన ఆకేళ్ల విభీషణ్ శర్మ గారు ఎల్లుండి రాబోతూ ఉన్నారు. వారు మాట్లాడారు, ఇలా భీమవరము కార్యక్రమం మాతాజీ వారు వస్తే బాగుంటుంది, అక్కడ వారు 2 రోజులు ప్రసంగం చేస్తే బాగుంటుంది అని అన్నారు. అయితే మామూలు ప్రసంగము మామూలు కార్యక్రమం అయితే కొంత ఆలోచించేదాన్ని. కానీ విశ్వనాథరాజు గారి వారి అమ్మ వర్ధంతి సందర్భంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం, ఒక మాతృమూర్తిని ఎలా గౌరవించుకోవాలి అని అందరికీ తెలియజేసేటువంటి కార్యక్రమం కనుక ఖచ్చితంగా వచ్చి తీరాలి అని నిర్ణయించుకొని అప్పటికప్పుడు ప్రయాణం చేయటం జరిగింది. నిన్న సాయంకాలం వరకు కూడాను కార్యక్రమాలు మన వాళ్ళు ప్రయత్నించినా పూర్తి కాలేదు. భక్తులు అనుకోకుండా రావటం, ఎక్కడెక్కడి నుంచో రావటం వల్ల సాయంకాలం 5ంటికి బయలుదేరటం,
తెల్లవారుజామున చేరుకోవటం జరిగింది. రాజరాజేశ్వరి అమ్మవారి గురించి మనం చెప్పుకుందాం అనుకుంటున్నాం. ఇక్కడికి రాగానే కూడా కార్యక్రమాలు మొదలు పెట్టుకునే ముందు మొట్టమొదటగా ఇక్కడ వెలిసి ఉన్నటువంటి అమ్మ, మా ఊళ్ళమ్మ, ఆమెను దర్శనం చేసుకోవటం జరిగింది ఇవాళ ఉదయం. సరే, అర్చకులన్నీ ఆలయ మర్యాదలతో అంతా బాగా జరిగింది. కానీ మా ఊళ్ళమ్మ పూజ చూసినప్పుడు ఆ అమ్మవారిని ఏ విధంగా అర్చన చేశారు అని చూస్తూ ఉంటే దుర్గా స్వరూపంగా భావించడంతో పాటుగా అమ్మవారి ముందు కూడా శ్రీచక్ర యంత్రం పెట్టి లలితా సహస్రనామావళితో పూజించటం అనేది కనిపించింది. ఏమిటి ప్రత్యేకత? మామూలుగా మా ఊళ్ళమ్మ కొంచెం పెద్ద కళ్ళతోటి తీవ్రంగా గ్రామదేవతగా ఉంటుంది. మరి ఏమిటి శ్రీచక్రం పెట్టుకొని పూజ చేసుకోవటం ఏమిటి? కనకదుర్గాదేవి దగ్గర కూడా మనం చూస్తాం. ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారొక విధానాన్ని ప్రవేశపెట్టారు. అమ్మవారు ఎంత తీవ్రంగా ఉన్నా భక్తుల పట్ల శాంత స్వరూపంతో ఉంటుంది, అమ్మ ప్రేమతో ఉంటుంది. కాబట్టి శ్రీమాత స్వరూపమైనటువంటి శ్రీరాజరాజేశ్వరి లలితా స్వరూపంగా శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి ఏ దేవి ముందైనా సరే ఆరాధన చేస్తే, అర్చన చేస్తే అక్కడ మాతృశక్తి అనేటువంటిది అనంతంగా ప్రసరిస్తూ ఉంటుంది. తల్లి ప్రేమ ఎలాంటిదంటే బిడ్డ కష్టాన్ని చూసి సహించలేదు, ఊరుకోలేదు. ఏం చేసైనా బిడ్డ కష్టాలని తొలగించాలి అని భావిస్తుంది. అటువంటి మాతృశక్తికి ప్రతీకగా శ్రీచక్ర రాజం అనేటువంటిది తీవ్ర దేవతల ముందైనా ప్రతిష్ఠించి పూజ చేయటం జరుగుతూ ఉన్నది. ప్రెస్లో వేశాము. 27 మంది దేవతలకు సంబంధించిన దేవాలయాల్లో కూడా మేము ప్రచారం చేశాము. ఇక్కడ ఉన్న వాళ్ళనే ఒక్కొక్కళ్ళని చాలా ఎక్కువ మంది వచ్చారు అని భావించవచ్చు అన్నారు. ఎందుకు భావించాలి అట్లా? కనిపించే వాళ్ళు, కనిపించని వాళ్ళు, మన కళ్ళకు కనిపించకపోతే ఎవరు లేరని మనం అనుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు మా ఊళ్ళమ్మ ఉన్నది, అమ్మవారు ఉన్నది, ఆమె శక్తి ఎలాంటిది? కేవలం దృశ్య రూపంలో దృశ్యులైనటువంటి మనుషులు మాత్రమే కాదు, అదృశ్య రూపంతో ఉన్నటువంటి దేవతలు, సిద్ధులు కూడా ఆమెనొచ్చి ఆరాధిస్తూ ఉంటారు. ఎక్కడ అమ్మకు సంబంధించినటువంటి ఒక స్మరణ జరిగినా, కార్యక్రమం జరిగినా కనిపించే భక్తులు మాత్రమే కాక కనిపించినటువంటి వాళ్ళు కూడా చాలా మంది వస్తారు. అయితే కంటికి కనిపిస్తే కొంత ఎక్కువ సంతోషం. లలితాదేవికి సంబంధించినటువంటి విశేషాల్లో ఒక ప్రత్యేకమైన విశేషం చెప్పారు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. లలితాదేవిని పూజించాలన్నా, అమ్మవారిని స్మరించాలన్నా కేవలం లలిత మాత్రమే కాదు, రాజరాజేశ్వరిని మాత్రమే కాదు, అసలు అమ్మవారిని దర్శించాలన్నా, పూజించాలన్నా, స్మరించాలన్నా కూడా దానికి ఒక క్వాలిఫికేషన్, ఒక అర్హత ఉండాలి. సౌందర్య లహరిలో మొట్టమొదటగా శంకర భగవత్పాదాచార్యుల వారు ఒక మాట చెప్పారు. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో నఖలు కుశలః స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోత్రం వా కథమకృత పుణ్యః ప్రభవతి. శక్తి ఉన్నది పరమేశ్వరి తత్వం. ఆ పరమేశ్వరి యొక్క శక్తి ఉంటేనే శివుడైనా సరే ఆయన స్పందించగలుగుతాడు, ఏ పనైనా చేయగలుగుతాడు. అటువంటి ఆ శక్తి యొక్క అనుగ్రహాన్ని పొందారు ఆమెను అర్చించినటువంటి త్రిమూర్తులు. ఆ మహనడియర్ తపస్సు చెయ్యి, మంత్ర సాధన చేయండి. ఇప్పుడు మీరు చేస్తే వస్తుందని నిరూపితమైందిగా. మీరే వచ్చారు, మీరు ఏ మంత్రం చేస్తున్నారో ఆమెకి తెలియదు, నాకు మీరు చెప్పలేదు, కానీ దేవత వచ్చి చూపించింది. అంటే మంత్రం ద్వారా అగ్నిలో మీరు గనక ఆహుతులు వేస్తే దేవత వస్తాను అని చెప్పింది. కాబట్టి ఆ మంత్ర సాధన చేయండి అన్నారు. ఆ మంత్ర సాధన చేసి అనంతర కాలంలో ఆయన అమ్మవారి అనుగ్రహంతో తన పూర్వజన్మ తాను తెలుసుకోగలిగాడు. దేవి యొక్క మంత్ర సాధన, అమ్మవారికి సంబంధించినటువంటి హోమము, అమ్మవారికి సంబంధించినటువంటి పారాయణ ఎక్కడ చేస్తే అక్కడికల్లా అమ్మవారు వస్తుంది. అందులో ఆమెకు ఇష్టమైనటువంటి పూజ ఒకటి ఉన్నది. సువాసిన్యర్చన ప్రీత శోభన శుద్ధ మానస. మన శ్రీశక్తి పీఠం స్త్రీ శక్తి పీఠంగా నారీయేవ నారాయణి వేలాది మంది మహిళలకు పూజ చేస్తూ ఉంటే ఆ పరమేశ్వరి లలితాదేవి అనుగ్రహిస్తూ ఉన్నది. మరి మొట్టమొదటి సువాసిని పూజ చేసినటువంటి దేవత ఎవరో? వారాహి, మాతంగి. వాళ్ళని పూజిస్తే తొందరగా ఎలా అనుగ్రహిస్తారో ఈ విశేషాలను రేపు చెప్పుకుందాం.
గ్రామ ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామని భీమవరం ఆర్డబ్ల్యూఎస్డీఈ తానింకి శ్రీనివాసరావు తెలియజేశారు. ఉండి నియోజకవర్గ పరిధిలో డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు సూచనల మేరకు ప్రజలకు మంచినీటి ఇబ్బందులు లేకుండా 70 మైక్రో వాటర్ ఫిల్టర్లు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. కెనరా బ్యాంకు సిఎస్ఆర్ నిధులు సమకూర్చి 25 చోట్ల మైక్రో వాటర్ ఫిల్టర్లు ఏర్పాటు, 9 చోట్ల గ్రామ పంచాయతీ నిధులతో, 11 చోట్ల దాతల సహకారంతో, జల్ జీవన్ మిషన్ నిధులతో 24 చోట్ల ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఆర్థిక సహకారంతో 1 మైక్రో వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతానికి 62 మైక్రో వాటర్ ఫిల్టర్లు పూర్తయ్యాయని అన్నారు. ఇంకా 8 మైక్రో వాటర్ ఫిల్టర్లు వివిధ దశల్లో ఉన్నాయని అన్నారు. కాళ్ల మండలం శివారు ప్రాంతం కావడంతో మంచినీటి సమస్య ఎక్కువగా ఉందని అన్నారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలియజేశారు. నియోజకవర్గ పరిధిలో గౌరవ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు కనుమూరు రఘురామకృష్ణరాజు గారి సూచనలతోటి వారి సహకారంతో మన ఉండి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ కూడా మంచినీటి ఇబ్బంది లేకుండా 70 మైక్రో ఫిల్టర్స్ ఏర్పాటు చేయడం జరిగిందండి. దానిలో మన సిఎస్ఆర్ కెనరా బ్యాంక్ నుంచి వారు నిధులు సమకూర్చి 25 చోట్ల సిఎస్ఆర్ కెనరా బ్యాంకు, 9 చోట్ల గ్రామ పంచాయతీ నిధులు, 11 చోట్ల ఎమ్మెల్యే గారు డోనర్స్ ని పురమాయించారండి. దాంతో పాటుగా జేజేఎం జల్ జీవన్ మిషన్ గ్రాంట్ ద్వారా 24 చోట్ల, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ ద్వారా 1 చోట మొత్తం 70 గ్రామాల్లో మనం ఉండి నియోజకవర్గంలో పరిధిలోకి వెళ్ళి 70 గ్రామాల్లో ఈ మైక్రో ఫిల్టర్స్ ఏర్పాటు చేశారు. దాదాపు 62 మనకి పూర్తయిపోయినాయండి. ఇంకా 8 వివిధ దశల్లో ఉన్నాయి. ఈ శివారు ప్రాంతంలో మంచినీటి సమస్య ఎక్కువగా ఉంటుందని చెప్పేసి కాళ్ళ మండలానికి సంబంధించి 17 చోట్ల మనం మైక్రో ఫిల్టర్స్ ఏర్పాటు చేసుకున్నామండి. దానిలో 5 కెనరా బ్యాంకు, డోనర్స్ 7, జల్ జీవన్ మిషన్ ద్వారా 3, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ ద్వారా 1, మొత్తం 17 చోట్ల ఏర్పాటు చేసుకున్నాం. ప్రజలకు ఇప్పుడు సురక్షితమైన మంచినీరు, అది వరకు టైలాండ్ మూలంగా మంచినీరు సరిగ్గా వచ్చేది కాదు. ఇప్పుడు మనకి సురక్షితమైన మంచినీరు ప్రజలందరికీ ఆరోగ్యవంతమైన సురక్షితమైన మంచినీరు అందించినందుకు గౌరవ శాసనసభ్యుల వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మరోసారి జాతీయ అవార్డు వచ్చే విధంగా గ్రామంలో పారిశుద్ధ్యాన్ని నిర్వర్తించాలి. చినామిరం గ్రామంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో డిపిఓ దోసిరెడ్డి. టీడీపీ హైబ్రిడ్ మహానాడును విజయవంతం చేద్దాం. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల. ధర్మశక్తి, దేశభక్తి ఎలా ఉంటుందో నిరూపించిన మహనీయుడు విప్లవ జ్యోతి అల్లూరి. భీమవరంలో అల్లూరి స్మృతివనాన్ని సందర్శించిన తిరుపతి శ్రీశక్తి పీఠాధీశ్వరి రమ్యానంద భారతి స్వామిని. పెంచిన ఆక్వా ఫీడ్ ధరలను వెంటనే తగ్గించాలి. ఆంధ్రప్రదేశ్ రైతు కార్యాచరణ సమితి డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.